ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, చాలా చిన్న వయసు నుండి కూడా మంత్రతంత్రాలంటే ఎక్కువ మక్కువ చూపేవారు. పౌరోహిత్యము వారసత్వం అబ్బిన జీవనోపాధి అయితే స్వయం కృషితో చదువుకొని అధ్యాపకుడిగా పనిచేస్తూ కూడా మంత్ర విద్య మానలేదు. దత్త మహారాజ్ అనే సాధువు వద్ద చాలా కాలం శిష్యరికం చేశాడు. అనేక రకాల సిద్ధులు సంపాదించాడు. కనికట్టు, గారడీలు వంటి క్షణని విద్య బాగా అభ్యసించాడు. తన చేతిలోనికి వస్తువును తెప్పించేవాడు. ఏది కావాలంటే అది. దానితో అతని చుట్టూ జనము మూగేవారు. కొంతకాలానికి ఆ జనసందోహంలో వేగలేకపోయాడు. ఆ వచ్చిన జనాన్ని అదుపు చేయలేక, వారిలో కొందరి ముముక్షులు తట్టుకోలేక వారిని దండించే శక్తి కావాలని తన గురువును కోరాడు. షిరిడీలో ఉన్న బాబాను ఆశ్రమించమని గురువు చెప్తే షిరిడీ చేరాడు. అతన్ని చూడగానే బాబా అగ్నుడైపోయాడు. ఆ గారడీ వాణ్ణి తన్ని తరిమేయండి అంటూ బాబా కేకలు వేశారు. చేతి కడియలు, మెల్లో ఉన్న దండలు తీసి పారేయమని సాయి ఆదేశించారు. కోమ్గాం వెళ్ళి అతని గాడి విద్యల్లో దాని తాలూకా సరంజామ అంతా గోదావరి నదిలో విడిచిపెట్టి షిరిడీ చేరి బాబా కాళ్ళ మీద పడ్డాడు. సమర్థ రామదాసు రాసిన దాసబోధ అతని చేతి చదివించారు బాబా. కులాష్ బావులో చాలా మార్పు వచ్చింది. ఒకానొక్క ఏకాదశి రోజు కుషాబావు ఉపవాసం ఉండి బాబా వద్దకు వెళ్ళాడు. ఇవాళ ఏం తిన్నావయ్యా అని అడిగాడు బాబా. ఈరోజు ఉపవాసం బాబా. ఏమి తినను అన్నాడు. ఉపవాసం అంటే ఏమిటి అని అడిగారు సాయి. రోజు తీసుకునే ఆహారం తినకుండా మంచినీరు తాగుతూ కందమూలాలు మాత్రమే తినాలి అన్నాడు కుషాబావు. దానికి సాయి, ఓహో కందమూలాలా అన్నారా? కందమూలాలు అంటే ఉల్లిగడ్డలని కూడా అర్థం. 4 నీరు ఉల్లిపాయలు తెప్పించి ఇవి తినవయ్యా అన్నారు శ్రీ సాయి. బాబా మీరు తింటే నేను తింటాను అన్నాడు కుషాబావు. శ్రీ సాయిబాబా తినటం చూసి కుషాబావు కూడా ఉల్లిగడ్డను తిన్నాడు. ఈ సందర్భంలోని శ్రీ సాయీశ్వరుడు చక్కటి చమత్కారాన్ని ప్రదర్శించారు. తన దర్శనార్థము ఆ రోజు అతడికి వచ్చిన భక్తులతో, ఈ వింత చూడవయ్యా, ఇతడు సద్బ్రాహ్మణుడై ఉండి కూడా ఏకాదశి రోజున నీరు ఉల్లిపాయలు తిన్నాడు అని ఎగతాళి చేశాడు. అయ్యా సాయి, మీరు తినమన్నారు కాబట్టి నేను తింటున్నాను. అప్పుడు సాయి, నేను ఉల్లిగడ్డను తినలేదు, ఉల్లగడ్డ అంటే బంగాళదుంపను మాత్రమే తిన్నానని అంటూ సాయి పెద్దనగా చేసుకున్నాడు. అప్పుడు వారి వనంలో నుండి ఉల్లిగడ్డల బదులు ఉల్లగడ్డల మొక్కలు కనిపించినవి. కుషాబావుకు శ్రీ బాబా ఎవరో అర్థమైంది. వెంటనే బాబా వారిస్తున్నా వినకుండా వారి ఉష్టిష్టాన్ని గబగబా తినేశాడు. తన యందు అతనికున్న విశ్వాసానికి సాయి కరిగిపోయారు. రోజు తన భోజనం కోసం భిక్ష చేసేవాడు. 3 సంవత్సరాలు అంకిత దీక్షతో బాబాను సేవించాడు. అతనిలో వచ్చిన మార్పును బాబా చాలా సంతోషించారు. బాబా అతన్ని దత్తక్షేత్రమైన గానాపురము వెళ్ళమన్నారు. అప్పటికే అతన్ని గురుచరిత్రను గురించి తెలిసిన వాడటం చేత దత్తక్షేత్రంలో ఇతర భక్తులు గురుచరిత్రను పారాయణం చేయటం చేసి తాను కూడా 108 సార్లు గురుచరిత్ర పారాయణం చేశాడు. అంతేకాని శ్రీ సాయిబాబా ఇతని చేత 108 సార్లు పారాయణం చేయించలేదు. కుషాబావు తనకు తానే మాత్రమే ఈ విధంగా చేశాడు. వామాచారం నుండి దక్షిణాచారంలోనికి వచ్చిన కుషాబావు జన్మ తరించింది. వామాచారం అంటే క్షుద్ర పూజోపాసన, దక్షిణాచారం అంటే వామాచారం కానిది. అగమ శాస్త్రాన్ని అనుసరించి చేసే పూజలు. కుషాబావు ఉదంతం నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భక్తులను, ముఖ్యంగా అమాయకులను మభ్యపెట్టి వారిని పెడదోవ పట్టించే క్షుద్ర ఉపాసకులను దగ్గరకు చేరనీయకూడదు. ఈ రోజుల్లో చాలామంది భక్తులు, కనికట్లు, స్వాములు మాయాజాలాలతో పడి చాలా విలువైన వాటిని పోగొట్టుకొని తీవ్ర వ్యధలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ధన, మాన, ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారికి దూరంగా ఉండాలి. అంటే వారికి చాలా దూరంగా భక్తులే ఉండాలి. సాధన ఎప్పుడు దక్షిణాచారంలో ఉండాలి కానీ వామనాచారము పనికిరాదు. ఎందువల్లంటే దక్షిణాచారంలోనే భగవంతుని కృపా కటాక్షములు మనకు లభ్యమవుతాయని. ఇదే ఇక్కడి నీతి. బాద్రా అనే పట్టణంలో బొంబాయి శివార్లో ఉంది హేమంత్ పంత్. బాద్రాలో కూడా ఉండేవాడు. 1917 సంవత్సరంలో జరిగిన సంఘటన. తెల్లవారితే హోలీ పండగ. హేమంత్ పంత్కు శ్రీ సాయి మహారాజ్ స్వప్న దర్శనమిచ్చారు. స్వప్నంలో శ్రీ సాయి చాలా చక్కని దుస్తులు ధరించి ఉన్నారు. ఆ స్వప్నంలో హేమంత్ పంత్తో, ఏమయ్యా, ఈరోజు పండగ కదా, నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని బాబా అన్నారు. అందుచేత హేమంత్ పంత్ పిండి వంటలు వగైరా భోజనం తయారు చేయించారు. బంధువులందరూ వచ్చారు. భక్తి భోజనానికి కూర్చున్నారు.
మధ్యలో పెద్దపీట వేసి విస్తరాకులో బాబా కోసం అన్నీ వడ్డించారు. అందరూ భోజనానికి సిద్ధంగా ఉన్నారు. నెయ్యి కూడా వడ్డన జరిగింది. బాబాగారు రాలేదనే ఆలోచన ఏమండు పంతులో ఉంది. అదే సమయంలో ఎవరు అగంతకుడు వచ్చి సాయినాథుని అందమైన చిత్రపటాన్ని ఏమండు పంతుకు ఇచ్చారు. ఆ పటాన్ని బాబాగారి కోసం వేసిన విస్తరి ముందుంచి ఆహార నివేదన చేసి అందరూ తృప్తిగా భోంచేశారు. శ్రీ సాయిబాబా పటం రూపంలో విందుకు వెళ్ళారు. ఈ రోజుల్లో కూడా బాబా తన భక్తులు స్వప్న దర్శనంలో వచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. ఎన్నో సంఘటనలు నిదర్శనాలు పూర్వము జరుగుతున్నాయి. ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజుల్లో చాలామంది భక్తులు తమ తమ గృహాల్లో జరిగే వివాహాలకు శుభలేఖలు బాబా పేరు రాసి వారికి దగ్గరలో ఉన్న మందిరంలో బాబా పాదాల వద్ద ఉంచుతున్నారు. కొంతమందికి సిడి కూడా పంపుతున్నారు. అలాంటి వారిలో కొందరు వివాహాల్లో తీసిన ఫోటోలు కానీ వీడియో ఫిలింలు కానీ బాబా కనపడినట్లు నిదర్శనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈరోజు జగద్దక్ష సాయీశ్వర, నీ కృపా కటాక్షంలో లేనిదే నేను బతకలేను. నీ చల్లని చూపుపై ప్రశంసినదే నేను బతకలేను. కనుక ఓ సాయి, ఓ దత్త దిగంబర, సర్వ జగద్దక్షక, కలియుగ దైవమా, భక్తవత్సర, దీనబంధు, నన్ను స్మరించు వలన నీ కృపా కటాక్షంలో నాపై ప్రసరింప చేయు తండ్రి. నీ దివ్య చరణాదయం నుండి నా మనస్సు మరలకుండా కాక నన్ను ఆశ్రయించు తండ్రి. క్షణిక ఆనందాన్నిచ్చే ప్రాపంచిక సుఖముల వైపు నా మనస్సు వెళ్లకుండా, నేను ఈ సంసార జగటంలోనికి చిక్కుకోకుండా మొక్కులేని ధైర్యంతో నిర్మోహితుండయి, అహంకార రహితుండయి, సత్ప్రవర్తుండయి, సజ్జన సాంగీతంతో త్రికాలముల యందు కూడా నీ దివ్య నామస్మరణ ఎందే, నీ దివ్య మంగళమూర్తి ఎందే నా ధ్యానము, నా ధ్యాస, నా మనస్సు, నా మాట, నా హృదయం అన్ని స్థిరంగా నిలవాలని నేను నిన్ను భిక్ష కోరుకుంటున్నాను. ఓ సాయీశ్వర, నన్ను మన్నించి నా మనోభీష్టం నెరింగి నీ కోరికను భిక్షను దయతో ప్రసాదించు తండ్రి. ఓం సాయిరాం.